రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. టిబెట్ తూర్పు అంచులో బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో ఈ హైడ్రో పవర్ డ్యాం నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో అంచనా వేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద 3 గోర్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త జలాశయం సామర్థ్యం దీనికి 3 రెట్లు అధికమన్నమాట. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన మన దేశానికి వచ్చే నష్టం ఏమిటంటే బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టి భారత్ గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఈ నది వరదాయిని. పైగా ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్, చైనా మధ్య ఒప్పందం కూడా ఉంది. వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఒప్పందం ప్రకారం మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు బ్రహ్మపుత్ర హైడ్రాలాజికల్ విషయాన్ని ఎగువనున్న చైనా, దిగువనున్న భారత్తో పంచుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు సరిగా ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరపెడుతున్న విషయం. ఒకవేళ చైనా ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతోంది. ఫలితంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య వస్తుంది. ఇక వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపుకి గురవుతాయి. ఈ ప్రాజెక్ట్ భారత్ చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రక్షణ పరంగానూ భారత్కు సమస్యగానే ఉంటుంది.